హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా గ్యాంగ్తో కలిసి పార్క్కి వెళ్ళానమాట. సో పార్క్ ఎలా ఉంది ఏంటి ఏమి అనేది నేనైతే ఒక వీడియో చేశాను. అసలు ఏమేమి అక్కడ మనకు గేమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ మనం ఏమేమి ఎక్సర్సైజెస్ చేయవచ్చు, అసలు గ్రౌండ్ మొత్తం ఎంత ఉంది ఏంటి ఏమి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అదేంటి పార్క్ ఎక్కడైనా చూసిందే కదా, మీరేంటి కొత్తగా చూపిస్తారని అనుకోవచ్చు. బట్ అలా ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అనేది ఎక్కువగా పెట్టారనమాట. సో నేను చూశాను చాలా, నా ఏరియాలో అంటే నా ఏరియాకి చుట్టుపక్కల కాలనీస్లో నేను చూశానమాట. అప్పుడు నేను అనుకున్నాను, బట్ ఇదేదో బాగుంది, చాలా ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇది వీడియో చేద్దామని చెప్పేసి నేను వీడియో తీయడం అనేది జరిగింది. నేను ఇచ్చానమాట మా గ్యాంగ్కి. చూడండి వాళ్ళు పిన్ టు పిన్ ఏం కవర్ చేశారో కదా, అసలు ప్రతిదీ ఒక్క చిన్నది కూడా పోకోకుండా వాళ్ళు ఏమి చుట్టూ కవర్ చేశారు చూడండి. ఇది మొత్తం 2 or 2.5 ఎకరాస్లో ఉంటుంది. అంటే ఈ పార్కు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందండి. సో అందుకే సరిగా చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది రోడ్ వేసిండేది మాత్రము వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. చూడండి, కొంతమంది జాగింగ్, రన్నింగ్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. సో ఇది నియర్ బై హౌసెస్ ఉంటారు కదా, ఆ పార్క్కి ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అక్కడ ఎక్సర్సైజెస్ చేయడం కానీ వాకింగ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్తుంటారండి వాకింగ్కి. మా చిన్నప్పుడు ఇలాంటి పార్క్స్ అవన్నీ ఏంటివి లేవండి. ఇంటికి రావడమా, బుక్స్ తీయడమా, చదవడమా ఉన్నట్టే ఉంటుంది. కానీ ఇప్పటి కాలం పిల్లలు చాలా అప్డేటెడ్ కదా, అందుకే పిల్లలు కాదు ప్రతిదీ అప్డేట్ అయిపోయింది కాబట్టి సిటీస్లో బాగుంటాయి ఇలాంటి పార్కులు. ఒక కాలనీకి వచ్చేసి ఒక 2-3 ఆర్ నేను చూశానండి, 2 or 3 or మ్యాక్స్ 4 చూశానమాట. సో నేనైతే ఆ కాలనీకి ఒక 2-3 అట్లా చూసారనమాట పార్కులు. సో బాగుంటుంది సిటీస్లో. అదే మన విలేజ్లో ఎక్కడ ఉంటాయి చెప్పండి పార్కులు, మన చేన్లు, తోటలు, పంట పొలాలు ఇవే ఉంటాయి. బట్ ఇక్కడ వీళ్ళు సపరేట్గా పార్క్ అని డెవలప్ చేసి అందులో ఎక్సర్సైజ్ చేయడానికి మళ్ళీ కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి సూపర్ అండి. అసలు ఈ గవర్నమెంట్ బాగా డెవలప్ చేస్తుంది అనమాట. ఇందాక వీళ్ళు మొత్తం గ్రౌండ్ మొత్తం కవర్ చేశారు. ఇప్పుడు ఎంటర్ అవుతున్నారనమాట, ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ మీరు కూడా చూడండి ఒకసారి ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఇందాక నుంచి గ్యాంగు 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 అని చెప్తూ ఉన్నా కదా, ఇదిగోండి వీళ్ళే మా గ్యాంగు. సో నా షార్ట్స్లో కూడా మీరు ఆల్మోస్ట్ వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు కూడా చూసింటారు. వీళ్ళే అనమాట మా గ్యాంగు. చూడండి, ఇదే అండి పార్క్ ఎంట్రన్స్.
ఇక్కడ ఒక బాబు బాల్ తెచ్చాడనమాట. సో వీళ్ళేమన్నారా అంటే గేమ్ ఆడతాము అన్నారు. సరే అని నేనైతే ఆ బాబుతో అడిగి బాల్ అడిగాననమాట. సో మీరెవరెవరు ఎన్ని గేమ్స్ ఎంత అంటే మనం చిన్నప్పుడు ఆడుతుంటే కదండీ బాల్‌ని కిందికి కొట్టి, కొట్టి ఎంతమంది ఎక్కువ అలా చేస్తారు అనేది. సో ఆ గేమే అనమాట వీళ్ళు కూడా ఇప్పుడు ఆడేది. నేను ఇందాక చెప్పా కదండీ స్టార్టింగ్‌లో. సో ఎక్విప్‌మెంట్స్ కూడా పెట్టారు అని చెప్పేసి. అవి ఇవే అనమాట ఎక్విప్‌మెంట్స్. చూడండి వీళ్ళు ఏం తిప్పుతున్నారో, ఒకరు నేనంటే నేను, నేనంటే నేను అన్నట్లు పోటాపోటీగా తిప్పుతున్నారు అసలు వీళ్ళు. ఇలా రికార్డ్‌ని మేబీ నేను కూడా రీచ్ చేయలేనేమో. అంటే అందరూ మనం జిమ్‌కెళ్ళి మన వెయిట్‌ని అనేది తగ్గించుకోలేం గదండీ. కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళలేరు గదా! సో అందుకు ఇలా నియర్ బై పార్క్స్‌లో వీళ్ళు ఎక్విప్‌మెంట్స్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. అదే విధంగా 1+1 ఆఫర్ అన్నట్టు. సో వాళ్ళ కిట్‌ని గూడా తీసుకొనొచ్చి అలా కొద్దిసేపు పార్కులో తిప్పినట్టు ఉంటది. ప్లస్ వాళ్ళు వాకింగ్ చేసినట్టు ఉంటది. కాబట్టి 2 ఇన్ 1 అంటే ఒక దెబ్బకు 2 పిట్టలన్నట్టు వాళ్ళు వాకింగ్ చేస్తుంటది. ప్లస్ వాళ్ళ పిల్లలతో కూడా అలా కొద్దిగా బయట ప్రపంచంలో టైం అనేది స్పెండ్ చేసినట్లు అట్లా ఉంటుందని చెప్పేసి ఇలా కొన్ని ఎక్విప్‌మెంట్స్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. పిల్లలు చాలా ఇష్టంగా భలే ఆడతారండి ఇవైతేను. అండ్ ఇక్కడ చూసారా వీళ్ళు ఏమి చేస్తున్నారో, నేనంటే నేను, నేనంటే నేను పోటాపోటీగా చేస్తూనే ఉన్నారండి వీళ్ళసలు. ఇది ముఖ్యంగా వచ్చేసి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను ట్రై చేశాను. మనం వెయిట్ లాస్ అవుతామనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా బాగా ఫాస్ట్‌గా, స్లోగా సో ఇది బాగా మనం చేయొచ్చనమాట ఎక్సర్సైజ్ అనేది. ఆడెనకాల అంకుల్ చూడండి వీళ్ళు ఎప్పుడైపోతార్రా నేనెప్పుడు చేయాలిరా అన్నట్టు చూస్తున్నాడిక్కడ. కానీ వీళ్ళు మాత్రం వదలడం లేదు. మేం చేస్తాం అని ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆ గ్రౌండ్‌లో ఉన్న ఎక్విప్‌మెంట్స్ అన్నీ వీళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. అండ్ ఇక్కడ సైక్లింగ్ కూడా ఉందండి. అదైతే నాకు చాలా బాగా నచ్చుతదనమాట సైక్లింగ్. ఫస్ట్ నేను పోతే సైక్లింగే చేస్తానిక్కడ. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క ఎక్విప్‌మెంట్ చేంజ్ చేసుకుంటా నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా కొనసాగుతుంది. ఆ పోటీని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 1 పర్సన్‌కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది గానీ 2 పర్సన్స్ అంటే ఇటు సైడ్, అటు సైడ్ ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్‌గా ఉంటుందనమాట. అదే వన్ సైడ్ ఉన్న వాళ్ళనుకో అవతల సైడ్ వాళ్ళది కూడా మనమే లాగాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. సో 2 మెంబర్స్ ఉంటే చాలా ఈజీగా అవుతుంది. బట్ ఫాస్ట్‌గా అవుతుంది. అసలు మనకి అంత స్ట్రెస్ కూడా అనిపించదనమాట ఇది. ఇక్కడ వీళ్ళు స్టార్ట్ చేశారండి. నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా వీళ్ళది కొనసాగుతూనే ఉంది. ఎక్సర్సైజెస్ అన్నీ అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఇలా ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ అంతే కాకుండా ఇంకొకటి కూడా ఒక బెనిఫిట్ ఉందనమాట. ఎందుకంటే మనం ఎక్సర్సైజెస్ అన్నీ చేసి ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కూడా మళ్ళీ మనము మన వర్క్ని కంటిన్యూ చేయొచ్చు. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు నువ్వు చేస్తే నేను చేయలేనా, నేను చేస్తే నువ్వు చేయలేనా అన్నట్టు పోటాపోటీగా చేస్తున్నారు వీళ్ళు. పిల్లలంటే అంతే కదండి. సో చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారో అది నేను చేస్తాను, సో నేను చేసి నిరూపించగలను అని అంటుంటారు కదా. సో అట్లనే వీళ్ళు కూడాను.
నేను ఇందాక చెప్పా కదండీ! ఒక బాబు దగ్గర బాల్ తీసుకొని మేము ఇది ఇలా ఆట ఆడడం అనేది జరిగిందని చెప్పాను గదా! సో, ఆట ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. సో, 4 మెంబర్స్ సర్కిల్‌గా నిలబడి ఎవరిదైతే బాల్ పోకోకుండా ఆడతారో వాళ్ళు విన్ అనమాట ఇది గేము. సో, ఇలా మేము గేమ్స్ చాలా సార్లు చూసాము. మీరేంది కొత్తగాను. బట్ మేము వచ్చాం కాబట్టి గేమ్స్ ఆడాలి, ఏదో ఒకటి ఆడాలన్నట్టు కాకుండా సో, వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉంటది. ఎప్పుడు చదివి ట్యూషన్ వర్క్స్ అవి ఇవి చేసి సో, అలా కొద్దిగా గేమ్స్ ఆడితే మంచిగా ఉంటదని చెప్పేసి మేము గేమ్స్ అనేది ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ గేమ్ ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదండి. మేమైతే చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం అనమాట. సో, ఇలా ఎక్కువ బాల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అన్నట్లు ఉంటుందన్నమాట. సో, మేము కూడా అలానే అని చెప్పేసి ఎక్కువైతే ఎవరైతే మీరు చేస్తారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ లేకపోతే చాక్లెట్ ఏదో ఒకటి ఉంటుందనేది చెప్పాననమాట. సో, అందుకే వాళ్ళు కష్టపడి నేను ఆడతా అన్నట్టు వాళ్ళు చేస్తూనే ఉన్నారు బాల్స్. ఇది అండి మేము పార్కులో ఏమేమి చేసామనేది మీకు ఈ వీడియోలో చూపించడం అనేది జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.